వస్తుంది. ఎంత తృప్తి అండి! నడకలో కంటికి తృప్తి. సీరార్ పళయొలిప్పవందు తిరవాయ్ తలుపు తెరవమ్మ. బట్టి మన సర్వేంద్రియములకు తృప్తి కలగాలి. ఇప్పుడు మేము ఒకసారి పాడ అనక చెప్పాం కదా, ఎందుకు వచ్చాము? దీనికి ఏమిటి సార్థకం? పాడడం. ఈ విధంగా సర్వేంద్రియములకు తృప్తి కలిగిస్తుంది అమ్మవారి సేవ. అటువంటి అమ్మవారి సేవ మాకు కలగడానికి వందు తిరవాయ్ మహిళిందు తలుపు తీసేటప్పుడు ఎంత నా అదృష్టం! ఎన్నాళ్ళ నుంచో వీళ్ళు వస్తారని ఎదురు చూస్తున్నాను. వాళ్ళ కేక అమ్మా అని పిలిచాడు అవతల నుంచి కొడుకు. వీడు ఎన్నాళ్ళ నుంచో రాలేదు మన ఇంటికి. వాడి కేకని బట్టి కనిపెట్టేసింది తల్లి తనవాడే అని. వచ్చావా నాయనా? వస్తున్నా. ఎంత సంతోషం! దేనికి సంతోషం? ఆ కేక వింటే. అలా మేము పిలిచిన పిలుపు వింటే ఒకసారి నీ మనసు పొంగారాలి. పొంగిపోయి తలుపు తీయవమ్మా. ఇంతకాలానికి వీళ్ళు విముఖులై భగవంతునికి దూరమైన పిల్లలు మళ్ళీ వాళ్ళు వస్తున్నారే అని పొంగి ఒకసారి మాకు తలుపు తెరవమని ఇవాళ గోపికలు నప్పిన్న నీలాదేవిని ప్రార్థించారు. పాశురం చదువుదాం. ముందు మదకళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమகளே నప్పిన్నాయ్ కందంకమழுங்குகள். శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి అనుగ్రహం చేత ఈ సంవత్సరం జట్టు భవనంలో వికాసరంగిణి జట్టువారి సంయుక్త ఆధ్వర్యంలో తిరుప్పావిని మీతో కలిసి అనుభవించే భాగ్యం లభించింది. ఇది ప్రవచనం కాదు, అందరము కలిసి అనుభవించడం. ప్రవచనం అంటే ఎవరో మహాపురుషులు ఎవరికో తెలియని దాన్ని చెబితే ప్రవచనం అంటారు. కానీ మనమందరం కలిసి అనుభవించదగిన వారిని అనుభవిస్తున్నాం. చేత ఇది కలిసి అనుభవించేటువంటిది. భక్తికి భగవద్గీతలో ఏమిటి చేయాలి అంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే అని చెప్తారు. భగవద్భక్తి అంటే ఏమిటి అంటే ఎప్పుడు సతతం కీర్తయంత, బహువచనం వేశారు, కీర్తిస్తూ. అంటే అందరం కలిసి కీర్తించాలి, ఒక్కడు కీర్తించడం కాదు. ఒక్కడు కీర్తిస్తే జపం, అందరము కలిసి కీర్తిస్తే సంకీర్తనం. సతతం కీర్తయంతో మా యతంతశ్చ దృఢవ్రత, మంచి పట్టుదలతో చేయాలనే పూనికతో మన శ్రమను లక్ష్యం చేయకుండా, ప్రయోజనం మనం అపేక్షించకుండా ఒకసారి ఆ స్వామి అర్చన చేయాలి, స్వామికి పుష్పమాల సమర్పించాలి, స్వామి పాదం అభివందనం చేయాలి. ఇవన్నీ కలిగితే దాని పేరు దృఢవ్రత. తర్వాత నమస్యంతశ్చ మాం భక్త్యా, భక్తితో ఒకసారి ఆ స్వామి పదారం మనం మనసు లోపల నిలుపుకొని ఒకసారి నమస్కారం చేయాలి. ఇది భక్తి అని చెప్పారు. ఇక్కడ కలసి అని అందరూ బహువచనం వేశారు కనుక భక్తి అంటే కలిసి చేసేది భక్తి, ఒకరు చేసేది జ్ఞానం. కాబట్టి ఆండాళ్ళ తల్లి ఆ జ్ఞానమును భక్తిగా పరిణమింపచేసుకున్నది. జ్ఞానము ముందు ఉంటే కానీ భక్తి రాదు. భక్తి వేరు, జ్ఞానం వేరు కాదు. భక్తి అనేది మొదటి దశ, భక్తి అనేది తరువాతి దశ. జ్ఞానము పుష్పము, భక్తి వాసన. కాబట్టి దాని వాసన అంతటికీ వ్యాపిస్తుంది. మనము చేసే క్రియారూపంగా బయటకు వస్తుంది. లోపల మాత్రమే నిలిచి ఉంటుంది జ్ఞానం. అది ఒక పురుషుడే తాను అనుభవించేది, ఇది అందరూ కలిసి అనుభవించేది. అందుచేత మనం ఈ తిరుప్పావై అనుభవించడము అందరము కలిసి అనుభవిస్తున్నాం. ధన్యులం. ఆండాళ్ళ తల్లి కూడా 27వ పాశురం నాడు కూడి కుళిరిందు అంటుంది. కూడారై పాశురంలో మనం అందరము కలిసి ఉండి చల్లగా ఆ పాయసం తిని ఆనందించాలి అంటుంది ఆనాడు. అలాగే మనమందరము ఈ భగవద్ అనుభవం అనేటువంటి మహాభోగ్యమైన పదార్థాన్ని కలిసి అనుభవించాలి అని కోరిక. అంచేత దేనికైనా మనుషులు దొరుకుతారో దొరకరు అని బెంగ, కానీ ఆండాళ్ళ తిరుప్పావుకి మనుషులు లోటు ఉండదు అని చెప్తారు మన పెద్దలు. ఎవరైనా ఇక్కడ తిరుప్పావు చెప్తామంటే ఇక్కడ జనం వచ్చేస్తారట. ఎలా వస్తారో తెలియదు కానీ వస్తారని చెప్పారు మన పెద్దలు. అనుభవిస్తున్నాం మనం మీరందరూ రావటాన్ని చూసి. ఇందుచేత మనం ధన్యులం. స్వామి అనుగ్రహం చేత తిరుప్పావై అనుభవిస్తున్నాం. వారి కటాక్షంలో 19వ నాటికి వచ్చాం. ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించాం. లోపల సత్వగుణం వికసించింది. ఒకసారి మనకి పెద్దలతో సహవాసం ఏర్పడ్డది. ఆత్మగుణము, శాంతి, దాంతి మొదలైనవి కలిగాయి. ఆచార్య కులమును ప్రవేశించాం. ఆచార్యులను ఆశ్రయించాం. ఆశ్రయించిన తర్వాత
ఆచార్యుల ద్వారా మంత్రమును పొందాం. మంత్రమును పొంది దాని చేత భగవద్ దర్శనం కలిగిన ధ్యాన దశలోకి వెళ్ళాం. కానీ ఇంకా పరిపూర్ణ దశను పొందలేదు. అప్పుడు మరొక భాగవత ఆశ్రయం చేసి తద్వారా లక్ష్మీదేవిని ఆశ్రయించాం. అది నిన్నటి వరకు దశ కలిగిన మెట్లివి. దీనిని శ్రీ అంటారని చెప్పానన్న మీకు. అమ్మవారి పేరు శ్రీ. శ్రీ అంటే ఏమి? ఎప్పుడు స్వామిని చేరే ఉంటున్నది. ఎప్పుడు కావలసినప్పుడు మన చేత చేరడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మన చేత ఆశ్రయింపదగినది, స్వామిని అస్తమానము చేరి ఉంటున్నది అని సంస్కృతంలో 3 ధాతువుల్లోంచి వచ్చాయి శ్రీ అన్న శబ్దం. శ్రు, శ్రీ, శ్రీ అని 3 ధాతువులు ఉన్నాయి. శ్రీ అంటే ఆశ్రయించడం. ఎవరిని ఆశ్రయించాం? ఆశ్రయించులో శ్రా వినిపిస్తుందని చూసారా? ఆ శ్రాయ శ్రీ అయింది. ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? ఆవిడ ఎప్పుడు స్వామిని ఆశ్రయించే ఉంటుంది. ఆయనను వదిలి అది ఉండదు. ఎండ సూర్యుడిని వదలనట్టు, కాంతి మణిని వదలనట్టు, వాసన పువ్వుని వదలనట్టు భగవాన్ని చేరే ఉంటుంది. కనుక ఆమె పేరు శ్రీ. రెండోది ఆమె మనము చేత ఆశ్రయింపబడుతుంది. అమ్మా నన్ను పిలిచాం కదా, అమ్మని లేచి అమ్మా తలుపు తీయమని ప్రార్థించాం. కాబట్టి మనకి అది స్వామిని చేరి ఉంటుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది. సంతతము స్వామిలో చేరి ఉండడం చేత ఆమెకు స్వామి దగ్గర చణవు ఎక్కువ. మనము అమ్మ కనుక మనకి మరొకరు మధ్యవర్తి అక్కర్లేదు. నీరు వేడిగా ఎక్కిస్తే వేడెక్కిన నీరు తగ్గడానికి చన్నీళ్ళు పోయాలి, కానీ చల్లనీరు చల్లార్చుకుంటామా? ఇప్పుడు మన అమ్మ చల్లనీరు, స్వామి వేడి నీరు. ఆయనలో ఉండేటువంటి నిరంకుశ స్వతంత్రత ఉంటుంది ఆయనకి. క్షిపామి అంటాడు భగవద్గీతలో. ఆయన ఎవరైనా చెడు పని చేస్తే చిమ్మేస్తానంటాడు. అయితే మరి ఇలాగే చిమ్మేస్తే దదామి ఇస్తానంటాడు మళ్ళీ తర్వాత. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు చిమ్మేస్తావు? వాడు కానీ ఆసురమైనటువంటి ప్రవృత్తి కలిగితే హింస చేస్తే చిమ్మేస్తాను, లేదు వాడు కానీ ప్రేమతో ఉంటే దదామి, వారికి ఇంకా మంచి బుద్ధిని ఇస్తానన్నాడు స్వామి. కనుక ఆయన రెండూ ఆయన చేతిలో ఉన్నాయి. మన అమ్మకి తెలియదు, చిమ్మడం తెలియదు, ఇప్పుడు చేర్చుకోవడమే. కాబట్టి భక్తుల చేత అంటే తన ప్రేమించిన పిల్లల చేత ఆశ్రయింపబడేది కనుక ఆమె పేరు శ్రీ. మరొక అర్థం వినునది, వినిపించున్నది. ఎవరైనా అమ్మా అని పిలిస్తే ముందు ఏం ఆలస్యం లేకుండా ఓయ్ అని పలుకుతుంది మన తల్లి. ఎలాంటి వాడు? ఏమీ తెలియనివాడు, ఏమీ ప్రేమ లేనివాడు, ఆమె కోసం ఏ పని చెయ్యనివాడు. అలాంటి కొడుకు వీడు. వీడికి ఏమీ తెలివిలేదు. వీడేమీ పోనీ అమ్మకి ఏమైనా పని చేసి పెడతాడా? ఏ పని చేయగలడు. పోనీ అమ్మకి చెయ్యకపోతే చేయబడు. తెలివి లేకపోతే లేదు, ప్రేమ ఉందా? అది లేదు. కానీ కొడుకు వాడికి ఏదో గట్టాపద వచ్చింది, అమ్మ అన్నాడు అనేసరికలా పరిగెత్తుకొస్తుంది ఎదురుగా. వచ్చి అంటుంది, నా తండ్రి ఎంత బాధపడిపోయినావురా, నువ్వు పిలిచిదాకా నాకు జ్ఞానం లేకుండా వచ్చాను కాను అని ఏం చేశాను అని బాధపడుతున్నాడు తల్లి. అది తల్లి యొక్క లక్షణం. లేదా అటువంటి వాత్సల్యం లేకపోతే ఆమె తల్లి కాదు. తల్లికి ఉండవలసినది ప్రధానమైనది, వాడు ఏమి తప్పు చేసినా తప్పును బట్టి శిక్షించే మనస్తత్వం ఉండదు తల్లికి. అటువంటి తల్లి కనుక మన తల్లి మొట్టమొదట మన కేక వింటుంది కాబట్టి వినున్నది. కాబట్టి ఆమె శ్రీ. అప్పుడు ఎవరితో ఏం చేస్తుంది? విని పాపం మనవాడు ఎంత బాధపడుతున్నాడు అండి అని స్వామితో విన్నవిస్తుంది, నివేదిస్తుంది. కనుక వినిపించున్నది మన ఆర్తిని స్వామికి. తర్వాత మరి 2 అర్థాలు. ఆమె శృణాతి, మన ఒంటి నిండా మురికి పూసుకొని అనాది జన్మ పరంపరలలో అనేకమైన మురికి గుంటలలో దిగి ఒంటి నిండా బురద పట్టి ఆడి అలసి బాగా ధూళి పట్టించుకో వెళతాం. ధూళేమిటి? రజోగుణం. తమస్సేమిటి? బురద. కాబట్టి ఒంటి నిండా ధూళి పట్టింది, రజస్ అంటింది. ఇవి 2 అంటించుకొని మనం వెళితే ఏం చేయాలి? ఆవిడ ఇలా వెళితే వాడు నానాచికకు పడిపోతాడు. ఆయన స్వామి ఇక్కడ పడుకున్నాడు తండ్రి, ఆయన కొంచెం కోపం. కాబట్టి ఆయన తీవ్రంగా ఉన్నని అక్కడికి వెళ్ళావు, ఏం చేశావని శాసిస్తాడు. ఈవిని ముందు ఆశ్రయిస్తే మన ఒళ్ళంతా కడుగుతుంది. అంటే మనలో ఉన్న రజస్సుని తమస్సుని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత ఒకసారి మనకి చక్కని డ్రెస్ ఇస్తుంది. ఏమిటా డ్రెస్సు? మనం ఈ శరీరంలో ఉండేటువంటి దోషములను తొలగించి గుణములను ప్రసాదిస్తుంది. అప్పుడు స్వామి దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకసారి సాష్టాంగ పెట్టమంటుంది. మనం ఆయన వైపు చూడకూడదు, మన అమ్మనే చూస్తూ ఆమె మన వెంట ఉంటుంది కనుక ధైర్యంగా ఒకసారి వంగి దండం పెట్టేయాలి. అమ్మ చెప్పింది కనుక. ఆయన చాలండి, ఆయనకు అది ఒక్కటే పెద్ద వీక్నెస్. మిగిలిన ఏమీ లేవు. కానీ ఎవడైనా వంగేడో లొంగిపోతాడు. ఆయన వంగక నిలువుగా ఉన్నాడో వెనక్కి పడేదాకా కొడతాడు, వంగేడో ఆయన వంగిపోతాడు. అంటే ఆయనకున్న పెద్ద వీక్నెస్ అమ్మకి తెలుసు నా రహస్యం. కాబట్టి నాయనా పడరా, శ్రీమన్నారాయణ శరణం ప్రపతియే అనరా అని చెప్పింది మనకి అమ్మ. ఈ మంత్రం ఎవరు చెప్పారు? లక్ష్మీదేవి చెప్పింది. ఆవిడ అడిగిందిట శ్రీవైకుంఠంలో స్వామిని,
అయ్యా ఈ జీవులందరూ అనాది జన్మ పరంపరలు మాయతో ఆవరించబడి జీవులు కష్టం అనిపిస్తున్నారు కదా, మీరు ఏం చేయగలరు బాబు నిన్ను పొందడానికి? వాళ్ళే యజ్ఞాలు చేయగలరా, దానాలు చేయగలరా, ఏం చేయాలి అంటే ఏమక్కర్లేదు, రహస్యం కానీ వాళ్ళకి చెప్పక. కానీ ఒక రహస్యం ఉంది, నాకు ఈ వీక్నెస్ ఏమిటి అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటే చాలు, వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఇది మాత్రం అస్తమానం అనుకుంటూ ఉండమను అని చెప్పాడు మన స్వామి. కాబట్టి ఆ మంత్రాన్ని మనకి ఇచ్చిన ఆవిడ మొట్టమొదటి లక్ష్మీదేవి. అంటే మనకి ఏమని చెప్పింది, నాయన నమస్కారం చేయరా, తీసుకెళ్ళి పడేసింది. అంటే మనం ఏం చేసాం, మొదట అమ్మతో చెప్పుకోగానే అమ్మ మన శరీరంలో ఉన్న శుద్ధి దోషాలను పోగొట్టింది, గుణాలని కలిగించింది. 5వది మరో అర్థాలు, మరి 2 అర్థాలు ఉన్నాయి. అదేమిటిది? మొదటిది ఆశ్రయించి ఉండునది, ఆశ్రయింపబడున్నది, వినున్నది, వినిపించున్నది, దోషములను పోగొట్టున్నది, గుణములను పోషించున్నది అని 6 అర్థములతో బట్టి మనకు తల్లి లాంటిది లక్ష్మీదేవి. తల్లిని సేవించడానికి అయితే మనకు సహాయం అక్కర్లేదు, అలాగే అమ్మని లక్ష్మీదేవిని ఆశ్రయించడం మనకు అక్కర్లేదని అమ్మని మాత్రమే మనం ఆశ్రయిస్తాం. ముందు ఆమెను తలుపు తీయమని ప్రార్థించాం. తలుపు తీయడం ఏమిటి అంటే, నేను జ్ఞానం అన్నాను, ఆ తీసే చేయి పేరు. ఏ జ్ఞానం కలగాలి? నేను స్వతంత్రుడను కాను, నేను కాని మరొకరు కాని నాకు రక్షకులం కాము, వాడే రక్షకుడనే భావము కలిగితే అప్పుడు నువ్వు వాడిని ఆశ్రయిస్తావు. ఈ జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? అమ్మ వల్ల కలుగుతుంది. అంటే దీని పేరు ఆమె మనకు ఒక్కసారి ఆమెను తలుపు తీసి లోపలికి చేరుస్తుంది. కానీ తలుపు తీసిన ఆయన లేవడు, ఆవిడ్ని వదలడు. ఇద్దరు కలిసి పడుకొని ఉంటారు మంచం మీద. ఏమిటి రహస్యం అంటే, ఎప్పుడూ లక్ష్మీదేవి లేకుండా నారాయణుడు ఎక్కడా ఉండడు. సృష్టికి ముందైనా అంతే, సృష్టికి తరువాతైనా అంతే. సృష్టికి తరువాత సమస్త జగత్తులో వ్యాపించి ఉన్నప్పుడు లక్ష్మీదేవితో కూడే వ్యాపిస్తాడు. అలాగే సృష్టికి ముందు ఆయన ఒక్కడు ఎవరూ లేకుండా ఉన్నప్పుడు కూడా ఆయనలో లక్ష్మీదేవి ఉంటుంది. కానీ అప్పుడు లక్ష్మీదేవి ఉన్నదని తెలియదు, ఆయనతో చేరిపోతుంది. సృష్టి అయిన తర్వాత ఆమె ఆయన ఇద్దరు కల్పిస్తుంటారు, కానీ ఇద్దరు వినరు, ఇద్దరు విడివిడి ఉండరు. కాబట్టి మనం నిత్యానపాయిని అని ఒక మొట్టమొదటి చదువుతున్నాం రోజు. ఆయన నిత్యానపాయిని, ఎల్లప్పుడూ 3 కాలముల యందు స్వామిని వీడి ఉండనిది ఆమె లక్షణం. మనం ఎప్పుడు ప్రార్థించినా బాధ ఎప్పుడు ఉంటుంది కనుక మనం ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు వెంటనే మనకు రక్షణ కల్పిస్తుంది. అటువంటి తల్లిని ప్రార్థించాలి. ఇవాళ సన్నివేశం చాలా శృంగారంలా కనిపిస్తుంది, కానీ శృంగారం అంటే మన భౌమమైన భౌతికమైన శృంగారం అనుకోకూడదు. అది కేవలముగా మనకి బుద్ధికి ఎక్కడానికి అందరికీ సహజమైనది ఏమి అంటే ప్రేమ. ఇది పుట్టుకతో వస్తుంది అందరికీ ప్రేమ. ఆ ప్రేమతో చెబితే మనకి ఆ ప్రేమ అర్థమవుతుంది కనుక మనకి కృష్ణ తత్వంలో ఎక్కడ చూసినా ప్రేమ భావాన్ని అంటే మధుర భక్తి భావాన్ని సమృద్ధిగా అందిస్తారు. ఆయనకి మధుర భక్తి ఉన్నది, శాంత భక్తి ఉన్నది, దాస్య భక్తి ఉన్నది, సఖ్య భక్తి ఉన్నారు. 4 రకాల భక్తులు ఉన్నారు కృష్ణ భగవానుడికి. కానీ అందులో మధుర భక్తి వారు మన గోపికలు. ఆ గోపికలు కేవలం కృష్ణుని తమ ప్రియునిగా ప్రేమిస్తారు. ప్రియునిగా ప్రేమిస్తే వాళ్ళు ఏమీ జ్ఞానం లేరు, భగవంతుడికి దేవుడే సాక్షాత్ భగవానుడే అని తెలియదు అనుకోకండి. వారికందరికీ తెలుసును. వారు గోపికా గీతములు పాడినప్పుడు రాసలీలలో అఖిల దేహినాం అంతరాత్మదృక్, సమస్తమైన శరీరధారులకు అందరికీ నీవు అంతరాత్మ, లోపల ఆత్మగా ఉండి దృక్ వారికి జ్ఞానముగా ఉన్నవాడు నువ్వయ్యా అని చెప్పారు. అయితే ఏమిటిది వాడికి తెలుసునా? తెలుసును. తెలిస్తే కామమేమిటి? కామం కాదు. అదేమిటి? భగవద్రతిని కామం అనకూడదు. మరి ఏమనాలి దానిని? అది కేవలం భగవద్విషేకమైన ప్రీతి, దానిని భక్తి అంటారు. చేత ఆశ్చర్యాన్ని బట్టి పేరు వేరుస్తూ ఉంటుంది. ఒక చోట మంచి నీటి బిందువ కాలుతున్న పెనం మీద పడ్డది, ఏమైపోతుంది? వెంటనే ఆవిరైపోతుంది, కనపడదు. సముద్రంలో పడ్డది, ఉప్పగా అయిపోతుంది. అదే ఆ సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో పడ్డది, ముత్యం అవుతుంది. తామరాకు మీద పడ్డది, ముత్యములా కనిపిస్తుంది. మీ ఎడారిలో పడ్డది, అసలు స్వరూపమే పోతుంది. ఇక్కడ ఆవిరైనా మిగిలింది, పెనం మీద పడితే అక్కడ ఆవిరి ఉండదు, పోతుంది, ఎక్కడ పడదో తెలియదు. అలా ఉంటుంది మన ప్రేమ. మన ప్రేమ అనేది వర్షించాలి. ఎక్కడ వర్షించాలి? ఎడారిలో వర్షించకూడదు, లేదు పెనం మీద పడకూడదు, కాలుతున్న పెనం మీద పడకూడదు, సముద్రంలో కూడా ఉప్పనైపోకూడదు. మరి ఎక్కడ పడాలి? మంచి నీటిలో కలిసి మంచినీరుగా మారాలి. మంచినీరు ఎవడు? స్వామి రసస్వరూపుడు ఆయన. కేవలం శుద్ధమైన మహత్తరమైన రుచి కలిగినటువంటి పదార్థం రసం ఆయన. అందులో మన ఆత్మ చేరితే ఏమవుతుంది? తాను రసం అవుతుంది. అంటే రసములో చేరితే రసమవుతుంది, ఉప్పులో చేరితే ఉప్పు అవుతుంది, మురికి నీటిలో చేరితే మురికి నీరు అవుతుంది. చేర్చకు నాయన దానిలో చేర్చు. ఇది మన యొక్క దివ్యమైనటువంటి ఒక అనుభవ ప్రకారం.
దానికోసమని మనవారు రసస్వరూపుడు కనుక ఆయన రసభావనతో అనుభవిస్తారు. వారు భక్తులు, వారు ప్రేమస్వరూపులు. అటువంటి ఒక స్థితిలో ఉంది మన ఆండాళ్ళ తల్లి. గోపికలు వీరు వెళ్ళారు. స్వామి పడుకొని ఉన్నాడు. ఎవరితో? అమ్మ నీలాదేవితో కలిసి పడుకొని ఉండి, సరే తలుపు తీయమన్నారు కదా, తీద్దామని అమ్మ లేవబోయేసరికి వద్దని వారిస్తున్నాడు ఆయన. అదేమిటి స్వామి ఆయన వారించడం ఏమిటి, ఈమె లేస్తానంటే అంటే సరే అని ఎలాగో ఆయన మీద పడుకుంటే ఆయన లేపుకోలేక ఊరుకుంది. తలుపు తీయలేదు. తలుపు తీయకపోతే ఆవిడ ఇలా కళ్ళతోటి ఆయన వైపే చూస్తూ ఉంటే స్వామికి ఒక్కసారి ఈమె చూపులో, ఈమె స్పర్శలో ఆయన గొడవలు మరచి నిద్ర పట్టేస్తే మళ్ళీ అమ్మ లేచి మనకి తలుపు తీయబోతుంది. అప్పుడు మళ్ళీ స్వామి వలదని వారిస్తాడు. ఇది ఒక పెద్ద రసమైనటువంటి ఘట్టం. వారిస్తూ ఉంటే యువతల నుంచి పిల్లలు చూసి, అమ్మా తప్పమ్మా, ఇది నీకు తగదమ్మా, తల్లివి కదా, నీవు నా మీద ప్రేమతోటి రావాలి కానీ ఆగిపోతావా అంటారు. ఇది ఒక విచిత్రమైన కథ. సృష్టికి ముందు భగవంతుడు శక్తి కలవాడా లేనివాడా, జ్ఞానము కలవాడా లేనివాడా? జ్ఞానము శక్తి మొదలైన వాటికి నడిగి లక్ష్మీదేవి పేరు. అంతే మనకి మేధాయై నమ, శ్రద్ధాయై నమ, విభూత్యై నమ, సురభ్యై, ఎన్నో పేర్లు మనం చదువుతూ ఉంటాం రోజు నామాలలో. అన్నీ వాసన ఆవిడ, శక్తి ఆవిడ, జ్ఞానం ఆవిడ, క్రియ ఆవిడ అని ఇట్లాగా నామాలు. అంటే ఏమిటి? కదలాలి అంటే ఏముండాలి? నడవగలరండి మీరు? నడవగలరు కానండి అంటే శక్తి లేదు. నడవగలిగితే కూర్చున్నాడు, నడవగలడో తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు కూర్చున్నవాడు నేను మాట్లాడకుండా కూర్చున్నాను, మాట్లాడగలనో లేదో, చదువుకు కూర్చున్నాడు కానీ నేను మాట్లాడతాడో లేదో అనిపిస్తుంది. ఈ మాట అనేది బయటకు వస్తే, ఇప్పుడు మాట బయటకు వస్తుంది, నాకు మాట ఉన్నదని తెలిసింది, అలాగే శక్తి ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి విశ్వమంతా సృష్టింపబడితే అప్పుడు స్వామిలో ఇంతకాలము ఈ శక్తి ఉన్నదని తెలుస్తుంది. సృష్టికి ముందెలా ఉంటాడు ఆయన? శక్తి తన లోపల తనతోనే చేరి ఉంటాడు. దయ ఉన్నదా లేదా స్వామికి? ఉన్నదండి. ఎలా తెలిసింది? సృష్టికి తరువాత. సృష్టికి ముందు దయ ఉన్నదో లేదో తెలిసిందా? తెలియలేదు. సృష్టికి ముందు ఆయనకి అన్నీ తెలుసుననే జ్ఞానం ఉన్నదో లేదో తెలుసునా? తెలియదు. ఎప్పుడు తెలిసింది? సృష్టి అయిన తరువాత. కాబట్టి జ్ఞానము శక్తే, ఇచ్ఛాశక్తే, క్రియాశక్తే, సర్వజ్ఞత్వం, సర్వశక్తిత్వం, సర్వేశ్వరత్వం, ఈ గుణములన్నీ స్వామితో ఉంటాయి. కానీ సృష్టికి ముందు ఉన్నట్టు ఎక్కడా మనకి బయలుపడవు. కాబట్టి అమ్మవారు స్వామితో కలిసి ఉన్నదా లేదా? సృష్టికి ముందు ఉండకపోతే మనం పుట్టం. కాబట్టి ఉన్నది కానీ అప్పుడు వేరే ఉన్నదని తెలియకుండా కలిసిపోయి ఉంటుంది. కలిసిపోయి ఉన్నప్పుడు ఏమన్నా మనం ఒక్కటే ఉందండి, ఏకమేవ అద్వితీయం, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటి ఉంటే ఎలా వచ్చిందండి రెండోది అంటే? అందులో కనపడకుండా వేరొకటి ఉంది, అది వెలుపలికి వెళ్ళాలని స్వామి అనుకున్నాడు. అనుకోగానే వెలుపలికి వచ్చింది. వచ్చిన తర్వాత అరే దీనికి ఎంత శక్తి ఉంది అన్నాము. శక్తి అంతకుముందు ఉందా, కొత్తగా వచ్చిందా? రాలేదు. ఉన్న శక్తి వెలుపలికి వచ్చింది. వెలుపలికి వస్తే శక్తి మన పదార్థములుగా కనిపిస్తుంది. ఈ పదార్థములుగా కనిపించేదంతా ముందెక్కడుంది? స్వామిలోనే ఉన్నది. అప్పుడు దీనికి ఏమిటున్నాయి? నామరూపములు లేవు, తర్వాత నామరూపములు వచ్చాయి. కాబట్టి నామరూపములు లేకుండా అంతా కలిసి ఒకటిగా విశ్వం అనేది, లోపల ఉండే జీవులనేవారు పరమాత్మతో చేరి ఉంటే ఈ ఉన్న అన్నిటికీ అధిష్టానమైనటువంటి తల్లి పేరు శ్రీ. ఆవిడ ఇప్పుడు ఏమిటైంది? ఇద్దరు కలిసి పడుకున్నటువంటి పాంపులో ఇద్దరున్నారని తెలియకుండా ఉన్నటువంటి దానిలో ఒకసారి ఆమె లేవబోతే ఈయన వద్దన్నాడా? వద్దంటే ఆయన ఆవరించడం ఏమిటి? దీని అర్థం ఏమిటి అంటే స్వామి మొట్టమొదట సృష్టి చేయాలని సంకల్పిస్తాడు. సృష్టి చేయాలని సంకల్పిస్తే ఆ సంకల్పం కలగగానే ఒకసారి ప్రకృతి బయటికి కదులుతుంది. మనలో కదలికి వస్తే తిరిగి వచ్చే ముందు ఏం చేస్తాం? కదులుతాం. ఆ కదలటానికి కాలం అని పేరు పెట్టారు మనకి. కాలం అంటే ఏమిటి? భగవానుడు కదలకుండా ఉన్న భగవానులో కలిగిన మొదటి కదలికకు కాలమని పేరు. ఇది మొట్టమొదటిది. ఈ కాలం కదలగానే ఏమొచ్చింది? వదలికి వెంటనే చేతులు కాళ్ళు అన్నీ విడిగా అన్నీ కదులుతున్నాయి, లేచాం. ఇప్పుడు లేవగానే ఏమో అంతకుముందు పడుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయో లేదో తెలియకుండా పడుకున్నటువంటి మనము ఒకసారి విడివిడిగా కదిలితే విశ్వం వచ్చింది. కాబట్టి భగవంతునిలోంచి విశ్వము రావటం అనే అర్థం ఏమిటి అంటే అన్నీ తనతో చేరి ఉన్న స్వామి లోపల చేరి ఉన్నటువంటి సర్వపదార్థములు తన శక్తి రూపముగా అంటే వేరుగా కనపడకుండా కలిసి ఉన్నప్పుడు లక్ష్మీదేవితో కలిసి వేరుగా కనపడకుండా పడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? ఈవిడ లేచింది. లేస్తే ఉండు తొందరపడకు అని ఆపాడు. ఏమిటర్థం? ప్రకృతి మాత్రం వెలుపలికి వస్తే సృష్టి జరగదు. ప్రకృతి లోపల తాను ప్రవేశించాలి. కాబట్టి ఆయన కలిసి తీయాలి. కానీ నువ్వు తలుపు తీస్తావేమిటి? మీ వాళ్ళు వస్తే నువ్వు తలుపు తీసి, మా వాళ్ళు వస్తే నేను తలుపు తీస్తే బాగుంటుందా? ఎవరికైనా నేనే తీయాలంటే యజమానిని కనుక
నీ వాళ్ళ మీద నాకు ఆధారం ఉన్నది తెలియడానికి నేను తీయాలంటాడు